వైఎస్ఆర్సీపీపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కూటమి సర్కార్ 6 నెలల కాలయాపన చేసిందని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. రేషన్ బియ్యం అక్రమ రవాణా అంటూ వైఎస్ఆర్సీపీపై బురద జల్లే ప్రయత్నం చేశారు అని మండిపడ్డారు. రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్న కూటమి ప్రభుత్వం ఒక్కరినైనా అరెస్టు చేశారా అని ప్రశ్నించారు. ఈ వ్యవహారమంతా కూటమి పెద్దల కనుసన్నల్లోనే జరుగుతుంది అన్నారు కరణం ధర్మశ్రీ. ఒక విషయంలో ఆరోపణలు చేయడంలోనూ లేదంటే అబద్ధాన్ని నిజంగా చెప్పడంలోనూ గత ప్రభుత్వ వైఫల్యం అనే పదానికి ప్రాచుర్యం పొందే విధంగానే కూటమి ప్రభుత్వం ఈ 6 మాసాలు కాలయాపన చేసింది. బియ్యం అక్రమ రవాణా ఉంది. నిజంగా చెప్తున్నాం, మా మీద బురజల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురజల్లే కార్యక్రమానికి పెట్టుకుంది తప్ప రాష్ట్రం మొత్తం మీద అక్రమ రవాణా విషయంలో ఉక్కుపాదం మోపుతాం. ఉక్కుపాదం మోపుతున్నావు? ఉక్కుపాదం మోపుతామంటే చుట్టూ మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే కదా రాష్ట్రంలో వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు. ఒక్కరి మీదనూ ఉక్కుపాదం మోపేవా?